అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 135 హాస్ని మరో ప్రమాదంలో. ఇక స్టోరీలోకి వెళ్తే రాజేంద్ర ఇంటికి వెళ్ళిన కావ్యాన్ని కలవడానికి వస్తుంది నిత్య. నిత్య ఫేస్ని విరాట్ నాశనం చేశాడని తెలుసుకొని షాక్ అవుతుంది కావ్య. హాస్ని తనను కలవడానికి వచ్చిన తన ఫ్రెండ్స్ని తీసుకొని ఒక రెస్టారెంట్కి వస్తుంది. నిజంగా వాళ్ళకి జాబ్స్ రావాలనుకుంటే నేను ఖచ్చితంగా విరాట్ గారిని బ్రతిమలాడుకుంటాను. నా ఫ్రెండ్స్ కోసం, నా క్లాస్మేట్స్ కోసం ఆ మాత్రం హెల్ప్ చేయడానికి బ్యాక్ డోర్ నుంచి కూడా నేను ట్రై చేస్తాను అని చెప్పింది. హాస్ని ఆమె మాటలకి నవ్వుకుంటూ సరే సరే త్వరగా బిల్ పే చేసి అక్కడ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి తన కార్డ్ తీసి కీర్తికి బిల్ పే చేయమనిచ్చింది హాస్ని. రే, ఎలాగో ఇంత పెద్ద బార్ అండ్ రెస్టారెంట్కి వచ్చాం, లైఫ్లో మళ్ళీ ఇలాంటి ప్లేస్కి రాలేం, ఒక్క డ్రింక్ తాగుదాం రా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు ఒక ఫ్రెండ్. ఇంకా అందరూ కలిసి డ్రింక్ చేయడానికి డిసైడ్ అయ్యారు. హాస్ని కీర్తి వచ్చేలాగా డ్రింక్స్ తెచ్చి సర్వ్ చేశాడు వెయిటర్. అప్పుడే హాస్ని వాళ్ళు లోపలికి వెళ్తూ ఉండగా రూమ్ డోర్ సరిగ్గా వేయకపోవడం వల్ల లోపల వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్న మాటలు వాళ్ళకి క్లియర్గా వినిపించాయి. నన్ను అంటావేంటి, నువ్వే కదా ఈ రెస్టారెంట్కి తీసుకొచ్చావు, చూడిప్పుడు ఎంత బిల్ అవుతుందో ఏంటో, నువ్వు పే చేయగలవా అని ఒక స్టూడెంట్ మరొకరితో చెప్పగా, నేను తీసుకొచ్చానా, నువ్వే కదా బయట చూసి చాలా పెద్దగా ఉంది, చాలా బాగుందని చెప్పి గొప్పలకు పోయి ఇక్కడికి తీసుకొచ్చావు అని రెండో వ్యక్తి అరిచాడు. ఇంత కాస్ట్లీ ఐటమ్స్ ఆర్డర్ చేశారు కానీ ఎవ్వరు ఇంకా భోజనం కూడా స్టార్ట్ చేయలేదు, నాకేంటో ఈ ఫుడ్ చూస్తూనే తినాలనిపించట్లేదు అని చెప్పింది వాళ్ళలో ఉన్న ఒక అమ్మాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక నా పేరెంట్స్కి ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని మరొకరు అన్నారు. మన దగ్గర డబ్బులు లేవన్న సంగతి నాకు కూడా తెలుసు, సరే డోంట్ వరీ, ఎలాగా హాస్ని కీర్తిలకు మనం ట్రీట్ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుంది, ఒక్కసారి కంపెనీలో జాబ్ కొట్టామంటే నెమ్మదిగా సంపాదించుకోవచ్చు అని చెప్పి మిగిలిన అందరినీ కూల్ చేశాడు వాళ్ళలో ఒక ఫ్రెండ్. అవన్నీ వాళ్ళు విన్నా ఏమీ వినట్టు నవ్వుతూ డైనింగ్ దగ్గరికి వచ్చారు హాస్ని కీర్తి. వాళ్ళు రావడం గమనించి అందరూ మాట్లాడుకోవడం మానేసి ఏమీ పట్టనట్టు భోజనం చేస్తున్నారు. టేబుల్ పైన ఉన్న డ్రింక్ గ్లాసెస్ చూసి ఇదేంటి, ఇది నేను ఆర్డర్ చేయలేదే అని అడిగింది హాస్ని. వాళ్ళల్లో వాళ్ళు కొద్దిగా సిగ్గుపడుతూ అది హాస్ని, మన వాళ్ళు ఏదో కొత్త సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లోకి వచ్చిందని టేస్ట్ చేయమంటే ఆర్డర్ చేశాము అని మొహమాట పడుతూ చెప్పాడు ఒక ఫ్రెండ్. అవునా, ఏది, నేను ఒకసారి ట్రై చేస్తాను అని చెప్పి అక్కడున్న గ్లాస్ తీసుకొని గడగడ తాగేసింది హాస్ని. జరుగుతుందంతా నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది కీర్తి. అదేంటి, వాళ్ళేదో సరదాగా తెప్పించుకుంటే నువ్వు తాగేశావు అని అడిగింది కీర్తి. ఆ డ్రింక్ తాగాక హాస్నికి మామూలుగానే అనిపించింది. వెంటనే అక్కడున్న టేబుల్ మీద ఉన్న గ్లాసెస్ ఒకదాని తర్వాత ఒకటి ఫినిష్ చేసింది హాస్ని. ఒకదాని తర్వాత ఒకటి డ్రింక్ చేయడం చూసి తల కొట్టుకుంటూ, ఒసేయ్ నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, నువ్వు ఇలా వరుస పెట్టి కూల్ డ్రింక్స్ తాగి హెల్త్ పాడు చేసుకుంటే విరాట్ సార్ చేతిలో మా పెళ్ళి అవుతుంది, ఇక ఆపవే తల్లి, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని హాస్నిని అక్కడి నుంచి బయటకు తీసుకురావడానికి ట్రై చేసింది కీర్తి. అయినా కూడా హాస్ని అక్కడే టేబుల్ దగ్గర కూర్చొని గట్టిగా నవ్వుతూ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంది. ఏమైంది దీనికి, సడన్గా ఇలా బిహేవ్ చేస్తూ ఉంది అని అనుకుంటూ, మీరు అసలు ఆర్డర్ చేసింది ఎలాంటి డ్రింక్, హాస్ని ఎందుకు వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంది అని తన ఫ్రెండ్స్ని కోపంగా చూస్తూ అడిగింది కీర్తి. కీర్తి కోపంగా అడగగానే భయపడుతూ, సారీ కీర్తి, మీదో సరదాగా డ్రింక్ చేయాలనిపించి హార్డ్ డ్రింక్ ఆర్డర్ చేశాం, హాస్నికి చెప్తే కోపపడుతుందని సాఫ్ట్ డ్రింక్ అని చెప్పాం, అంతేకాని హాస్ని ఇలా తాగేస్తుందని మేము ఊహించలేదు, వీఆర్ రియల్లీ సారీ అని కంగారుగా అన్నారు ఫ్రెండ్స్ అందరూ. వాళ్ళ మాటలు విని కీర్తి తల పట్టుకుంది. ఇప్పటికే ఇది డ్రింక్ చేసిన ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం ఎదురవుతూనే ఉంది, ఇప్పుడు మళ్ళీ డ్రింక్ చేసింది, దీన్ని సేఫ్గా ఇంటికి ఎలా తీసుకెళ్ళాలి అని చాలా సఫర్ అయింది కీర్తి. ఏమైంది కీర్తి, ఎందుకంత కంగారుగా ఉన్నావు, ఇది జస్ట్ కిక్కిస్తుందంతే, అంతకుమించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు అని నచ్చ చెప్పారు ఆమె ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత కలిసిన వాళ్ళ మీద అరవలేక హాస్ని విషయం చెప్పలేక సైలెంట్ అయిపోయింది కీర్తి. కానీ హాస్ని మాత్రం పిచ్చిగా నవ్వుతూ వాళ్ళతో ఏదో ఒక కబుర్లు చెప్తూనే ఉంది. భోజనం ముగిసిన తర్వాత ఒక వెయిటర్ బిల్లు పట్టుకొని వచ్చాడు. ఏడుపు మొహం పెట్టుకొని ఒక ఫ్రెండ్ బిల్ పే చేయడానికి అని ఎంత అయింది అని వెయిటర్ని చాలా బాధగా అడిగాడు.
అవసరం లేదు సార్, మీ బిల్ ఆల్రెడీ పే చేసేశారు అని చెప్పాడు ఆ వెయిటర్. అలా చెప్పగానే అయిపోయిందా, ఎవరు పే చేశారు అని ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అందరూ. నేనే 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 బిల్ పే చేశాను. ఇందాక వాష్రూమ్కి అని చెప్పి మీకు అబద్ధం చెప్పాను కదా, అప్పుడు వెళ్ళి నేనే బిల్ పే చేసి వచ్చేసాను అని మద్యం మత్తులో ఊగుతూ నవ్వుతూ చెప్పింది హాస్ని. ఆమె అలా చెప్పగానే కోపంగా చూస్తూ, అలా ఎలా పే చేస్తావు హాస్ని, మేము కదా నీకు ట్రీట్ ఇస్తామని తీసుకెళ్ళాం, మేమే కదా బిల్ పే చేయాలి అని కొంచెం గట్టిగా అన్నాడు ఆమె ఫ్రెండ్. హాస్ని ప్రస్తుతం మాట్లాడే పరిస్థితుల్లో లేకపోవడంతో, మీరు ట్రీట్ ఇస్తారన్నమాట నిజమే, కానీ మీకు ఇంకా జాబ్ రాలేదు కదా, అదే జాబ్ వచ్చిన తర్వాత మీ శాలరీ పెట్టి మాకు ట్రీట్ ఇవ్వండి, మేము ఖచ్చితంగా వస్తాం, సరేనా? ప్రస్తుతానికి మీ క్లాస్మేట్ మీకు ట్రీట్ ఇస్తుంది అనుకోండి అని చెప్పింది హాస్ని. ఆమె మాటలకి వాళ్ళ ముఖాలు సిగ్గుతో ఎర్రబడిపోయాయి. చేసేదేమీ లేక ఇక బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్తున్న వాళ్ళని చూసి, మళ్ళీ ఒకవేళ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ వచ్చినా సరే నిన్ను వెతుక్కొని వచ్చే ధైర్యం మాత్రం చెయ్యరు అని చెప్పింది కీర్తి. ఇంతలో, అరే ఇందాక బిల్ పే చేసి కార్డ్ రిటర్న్ తీసుకోవడం మర్చిపోయాను, నువ్వు ఈ టేబుల్ దగ్గరే జాగ్రత్తగా ఉండు, అటు ఇటు వెళ్ళొద్దు, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండాలి అని జాగ్రత్తలు చెప్పి మరి వెళ్ళింది కీర్తి. ఆమె అటు వెళ్ళగానే మత్తుగా టేబుల్ మీద పడిపోయి ఉన్న హాస్ని దగ్గరికి ఫుల్గా డ్రింక్ చేసిన ఒక వ్యక్తి వచ్చాడు. స్పృహ లేకుండా పడి ఉన్న హాస్ని చూసి తప్పుగా ఆలోచించాడు. ఆమె భుజం మీద చేవేసి, హలో వెళ్దాం పద అని పిలిచాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసి, ఏయ్ ఎవరు నువ్వు, నీకు నేను తెలుసా అని మత్తుగా అడిగింది హాస్ని. ఎవరు చూడకముందే ఆమెను అక్కడి నుంచి తీసుకొని వెళ్దామని అనుకున్నాడు ఆ వ్యక్తి. తెలుసు తెలుసు, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద చెప్తాను అని హాస్ని చేయి పట్టుకొని పైకి లేవదీశాడు. తన భుజం మీద చేయి వేసుకొని నెమ్మదిగా బయటికి నడిపించుకొని తీసుకెళ్లాడు ఆ వ్యక్తి. మనం ఎక్కడికి వెళ్తున్నాం, నీకు విరాట్ గారు ఎక్కడ ఉంటారో తెలుసా అని మత్తులో అతన్ని అడిగింది హాస్ని. చుట్టూ ఎవరు గమనించకుండా ఆమెను జాగ్రత్తగా నడిపించి తీసుకొని వెళ్తూ, తెలుసు తెలుసు, విరాట్ గారి దగ్గరికి తీసుకెళ్తున్నాను అని అబద్ధం చెప్పాడు ఆ వ్యక్తి. ఇంకొంచెం దూరం వెళ్ళాక, నేను రాను, నాకు కాలు నొప్పులు వస్తున్నాయి, నేను ఇక్కడే కూర్చుంటాను అని ఫ్లోర్ మీద కూర్చుండిపోయింది హాస్ని. ఆమె అలా వింతగా ప్రవర్తించడం చూసి, ఏ పిల్ల ఏం చేస్తున్నావు, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని బలవంతం చేశాడు ఆ వ్యక్తి. ఒక్కసారిగా విరాట్ గుర్తొచ్చి ఏడవటం మొదలుపెట్టింది హాస్ని. అయినా కూడా ఆ వ్యక్తి హాస్నిని వదలకుండా చేయి పట్టుకొని గట్టిగా లాగాడు. హాస్ని లేవడం లేదని గట్టిగా చెంప మీద ఒక దెబ్బ కొట్టాడు. దాంతో హాస్ని వెనక్కి పడిపోయింది. ఆమె కోమలమైన మొహం కందిపోయింది. ఇంతలో ఆ వ్యక్తి భుజం మీద ఒకరి చేయి పడింది. ఆ చెయ్యి ఎవరిదో అని చూసేసరికి అతని చెంప చెల్లుమంది. ఆ దెబ్బకి కళ్ళు కూడా బయలు కమ్మాయి. అమ్మాయిని చూస్తే చాలు, వదలలేంట్రా మీరు కుక్కలారా అని కాళ్ళతో తన్నాడు. అతని కడుపులో ఒక పంచ్ ఇచ్చేసరికి వెనక్కి పడ్డాడు ఆ తాగుబోతు. మొత్తానికి వాడు మళ్ళీ లేవకుండా చిత్తకొట్టాడు హాస్నిని కాపాడిన ఆ వ్యక్తి. రెస్టారెంట్లో హాస్ని కనిపించక వెతుక్కుంటూ కారిడార్లోకి వచ్చిన కీర్తి హాస్ని కింద పడి ఉండటం చూసి షాక్ అయింది. ఆమె పక్కనే ఉన్న వ్యక్తిని చూసి, విరాట్ సార్ మీరా అని ఆశ్చర్యపోయింది. ఇద్దరూ కలిసి హాస్నిని జాగ్రత్తగా పైకి లేపి హోటల్ దగ్గరకు తీసుకెళ్లారు. లాబీలో ఆమెను పడుకోబెట్టి, కీర్తి ఇప్పటికే చాలా లేట్ అయింది, హాస్ని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని ఆమె వెళ్ళడానికి క్యాబ్ కూడా బుక్ చేశాడు విరాట్. క్యాబ్ వచ్చేలోగా జరిగిందంతా వివరంగా తెలుసుకున్నాడు. మళ్ళీ అమాయకత్వానికి పోయి డ్రింక్ చేసిందని తెలిసి బాధపడ్డాడు విరాట్. వెళ్ళే ముందు, విరాట్ గారు హాస్ని తెలిసి ఏ తప్పు చేయలేదు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది కీర్తి. ఆల్రెడీ అక్కడ మీటింగ్ కోసం అని ఒక ప్రైవేట్ సూట్ రూమ్ తీసుకున్న విరాట్ హాస్నిని తన రూమ్కి తీసుకొని వెళ్ళాడు. ఆమెను నేరుగా వాష్రూమ్లోకి తీసుకెళ్ళి షవర్ ఆన్ చేశాడు. అలవాటు లేని మందు తాగడం వల్ల హాస్ని బాగా మత్తులో ఉంది. విరాట్ ఆమెను షవర్ కింద కూర్చోబెట్టి తల మీద నుంచి నీళ్లు పడేటట్టు చేశాడు. కింద పడిపోవడం వల్ల శరీరం అంతా దుమ్ము మట్టి ఉంది. క్లీన్ చేస్తూ హాస్ని చెంపలపై తట్టాడు విరాట్. ఆమె నెమ్మదిగా స్పృహలోకి రావడం గమనించి ఆ సమయంలో హాస్ని నోటి నుండి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతోంది.
ఆమె గడ్డం పట్టుకొని మొహాన్ని పైకి పట్టుకొని శుభ్రంగా క్లీన్ చేశాడు విరాట్. నెమ్మదిగా స్పృహలోకి వస్తూ మీరు మీరు అని కళ్ళ నిండా నీళ్ళతో చెప్పడం ఆపేసింది హాస్ని. ఆమె కళ్ళల్లో నీరు చూసి విరాట్ మనసు కదిలిపోయింది. నేనెవర్ని చెప్పు హాస్ని, నేనెవర్ని అని మాట్లాడించే ప్రయత్నం చేశాడు విరాట్. చాలా మత్తులో ఉండటం వల్ల ఎదురుగా ఉన్న వ్యక్తి స్పష్టంగా కనిపించటం లేదు. మొత్తం అంతా గజిబిజిగా ఉంది. ఆమె మొహం పట్టుకొని నేనెవరో చెప్పు, ఇలా చూడు, నేనెవరో చెప్పు అని ఆతృతగా అడిగాడు విరాట్. అతి కష్టంగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తూ మీరు మీరు నాకేం గుర్తు రావట్లేదు అని మత్తుగా పలికింది హాస్ని. ఆమె మాటలకు చాలా బాధపడ్డాడు విరాట్. నేనెవరో గుర్తుపట్టలేనంత తాగావా అని ఆవేశంగా అరిచాడు విరాట్. ఇవన్నీ పట్టించుకునే స్థితిలో కూడా లేదు హాస్ని. జాగ్రత్తగా హాస్నిని ఎత్తుకొని రూమ్లోకి తీసుకొచ్చాడు విరాట్. ఆమె బట్టలు డ్రైయర్తో డ్రై చేసి బెడ్ మీద పడుకోబెట్టాడు విరాట్. హాస్ని పక్కకు చేరి నువ్వు అసలు ఎందుకు తాగావు అని నెమ్మదిగా అడిగాడు విరాట్. ఆమె బొంగమూతి పెట్టుకొని నేనేం కావాలని తాగలేదు, విరాట్ గారి కోసం తాగాను. 2-3 రోజుల నుంచి విరాట్ గారిని చూడనే లేదు, చాలా భయంగా ఉంది అని దీనంగా చెప్పింది హాస్ని. ఆమె మాటలకు విరాట్ హృదయం కరిగిపోయింది. ఆమెను గట్టిగా హక్ చేసుకొని ఎప్పుడు అలా డ్రింక్ చేయొద్దు, నువ్వు నీ కంట్రోల్ తప్పుతున్నావు. ఈరోజు ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా, సమయానికి నేను రాకపోతే ఏమయ్యేది అని కంగారుగా అన్నాడు విరాట్. అతన్ని కౌగిలి నుంచి విడిపించుకుంటూ నేను వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను, మీకు నేను పర్ఫెక్ట్ కాదు అని చెప్పి మంచం మీద నుంచి లేవబోతూ ఉంటే ఆమె చేయి పట్టుకొని గట్టిగా వెనక్కి లాగాడు విరాట్. ఒక్కసారిగా వెళ్ళి నేరుగా అతని గుండెల మీద పడింది హాస్ని. ఇదే నీ ప్లేస్, నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికో కాదు, ఇక్కడికే అని తన గుండెలకి హాస్నిని గట్టిగా అదిమి పట్టుకున్నాడు విరాట్. ఇంత ప్రేమ ఉన్నదానివి ఎందుకు డ్రింక్ చేశావు హాస్ని, దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో చూసావు కదా అని తన మొహం మీద పడుతున్న వెంట్రుకలను సరిచేస్తూ అన్నాడు విరాట్. ఆమె ఏదో సమాధానం చెప్పబోతూ మత్తుగా ఉండి ఏవేవో మాట్లాడుతూ ఏడుస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది హాస్ని. అలాగే విరాట్ గుండెలపై నిద్రపోయింది. ఉదయం నిద్ర లేచి చూసేసరికి ఆమె ఒక్కతే బెడ్ మీద ఉంది. తన డ్రెస్ కూడా బాగానే ఉంది, కానీ తను ఎక్కడుందో అర్థం కాలేదు. అసలు అక్కడికి ఎలా వచ్చిందో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేసింది హాస్ని. తన పక్కన కీర్తి లేకపోవడం ఏంటి అనుకొని రాత్రి ఒక వ్యక్తి తనని ఇబ్బంది పెట్టిన విషయం గుర్తు తెచ్చుకుంది హాస్ని. ఎదురుగా సోఫాలో ఉన్న తన బ్యాగ్ని చూసి దగ్గరకు వెళ్ళి ఆమె ఫోన్ తీసేసుకుంది. అప్పటికే ఫోన్లో కీర్తి నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే ఆమెకు ఫోన్ చేసి ఎక్కడున్నావే అని అడిగింది హాస్ని. హాస్ని మందుమత్తులో అయినా తన మనసులో మాట విరాట్కి చెప్తుందా? విరాట్ ఇప్పటికైనా హాస్నితో మాట్లాడతాడా? ప్రతిసారి తమ అమాయకత్వంతో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్న హాస్నిపై విరాట్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.